మీకు మాటిస్తున్నాను, మీకు మృత్యువుని రానివ్వను. సూర్య భగవానుడా, మీ తొలి కిరణంతో మా అమ్మ ప్రాణాలని రక్షించండి.
కర్ణ, కర్ణ, అమ్మా! ఈ గాయం వల్ల నాకు కలిగే నొప్పి మా అమ్మ పడుతున్న వేదనని గుర్తు చేస్తోంది. ఈ గాయం నాకు కన్నీరుని రప్పిస్తుంది, కానీ నిద్రని కాదు. ఓ సూర్య భగవానుడా, నాకు ఈ ఒక్కరోజైనా విజయాన్ని అనుగ్రహించండి. నేనిక ఎప్పటికీ మీతో పోటీ పడనే పడను. ఈసారి నాకు విజయం చేకూర్చండి, ఈ ఒక్కసారికి. కర్ణ! సోదరా!
అద్భుతం. మీ కుమారుడు నిజంగానే దివ్యబాలుడు. అపారమైన శౌర్యం, ధైర్య సాహసాలు కలిగిన కుమారుడు మీ కర్ణుడు. నా కుమారుడు తన పరాక్రమంతో ఈ లోకంలో అమరుడవుతాడు పుత్రా శని. నీ దృష్టి మనుషులకు వివిధ విపత్తులను కలిగిస్తూ ఉన్నట్లే కర్ణుడి జీవితం మనుషులకి జీవన సంఘర్షణలో ప్రేరణగా నిలుస్తుంది. అమ్మా, మీరు కోలుకున్నారు. సోదరా, అమ్మ కోలుకున్నారు. రాధా, మానవులకు అసాధ్యమైన ఈ కార్యాన్ని మన కర్ణుడు సుసాధ్యం చేశాడు ఈరోజు. నేను చెప్పాను కదా రాధా, కస్తూరి మృగం గురించి నీకు ఏమీ తెలియదు. ఈశ్వరుడు నీకెంతో గొప్ప వరం అనుగ్రహించాడు. ఆర్య, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మృగాలకి మనుషులకి అంతరం ఏమిటంటే, మృగాలు వరదానం గొప్పతనాన్ని అర్థం చేసుకోలేవు. కానీ మెల్లమెల్లగా అయినా మనుషులు ఆ గొప్పతనాన్ని అర్థం చేసుకోగలరు. ఆర్య, బావగారికి మీరే చెప్పండి, నేనొక సాధారణ మనిషినని. ఒక సాధారణ మనిషినైన నాకు అంత గొప్ప వరదానపు బాధ్యతను స్వీకరించడానికి భయంగా ఉందని. కాలం ఈ భయాన్ని పోగొట్టుకోవడానికి నాకు శక్తినిస్తుంది. ఇతడన్నటికి నా పుత్రుడు కాచాలడు ఆర్య. ఈ పిల్లవాడికి నా ప్రేమను అందించలేను ఆర్య. అమ్మా, నాకు కూడా మీ చేత్తో అన్నం తినిపించరా? తినిపించాల్సిన అవసరం లేదు. ఈ కర్ణుడే నా పాలిట ఒక పెను శాపం. ఈ రాత్రంతా నువ్వు ఇంటి బయట ఉండాలి. నన్ను క్షమించండి అమ్మా.
నన్ను క్షమించండి. నన్ను అమ్మ అని పిలవకు. నన్ను అమ్మ అని పిలవడానికి నీకెటువంటి అధికారము లేదు. లేదమ్మా, నేను మీ పాదాల చెంతే పడి ఉంటాను. మీరు చెప్పే ప్రతి మాట వింటాను. కానీ నాకు మిమ్మల్ని అమ్మ అని పిలిచే అధికారం ఇవ్వండి. నేను మా అమ్మ లేకుండా అస్సలు జీవించలేనమ్మా. నువ్వు నా పుత్రుడివి కాదు, నేను నీకు తల్లిని కాను. నువ్వు నన్ను అమ్మ అని పిలవాలనుకుంటే తీసుకో ఈ గొడ్డలిని, ఆ ధనుసుని విరగొట్టు. లేదంటే దీంతో నా శిరచ్ఛేదం చెయ్యి. ఓ సూర్య భగవానుడా, మా అమ్మ పడే నొప్పిని నాకు అనుగ్రహించండి. రాధా, మానవులకు అసాధ్యమైన ఈ కార్యాన్ని మన కర్ణుడు సుసాధ్యం చేశాడు ఈరోజు. నిద్రపో, కాసేపు విశ్రమించు. నగరం చేరుకోవడానికి ఇంకా సమయం పడుతుంది.
పెదనాన్న, ఆ? అదేమిటి స్వర్గమా? అది స్వర్గాన్ని దర్శించడం మృత్యువు వాటిల్లకి జరుగుతుంది శోనా. ఆ? పుత్ర శోన, అది రాజభవనం, రాజుగారి నివాసం, అలాగే వారి కార్యాలయం. కురురాజు ఇక్కడే నివసిస్తుంటారు. రాజుగారు ఇంత పెద్ద భవనంలో నివసిస్తారా? మరి దేవతలు ఇంకెంత పెద్ద భవనంలో నివసిస్తారు? వాళ్ళకి పెద్ద పెద్ద భవనాలతో అవసరమే ఉంటుంది. ఎవరైతే వారి ఆకారంతో సంతుష్టులు కాలేరో వాళ్ళకి పెద్ద భవనాలు కావాలి. రాజుగారి భవనం రాజ్యానికి గౌరవ చిహ్నం వంటిది. అది విశాలంగా ఉండడం ఎంతో ముఖ్యం అన్నగారు. పిల్లలకు సంతోషం ఏమిటో నేర్పించాలి, సంఘర్షణలు కాదు. సంతోషం అనేది నేర్పించేది కాదు సుషేణ. సంతోషం స్వయంగా హృదయంలో కలగాలి. నువ్వు చెప్పినట్టు నేను నీ పుత్రులకు భయమేమిటో తప్పకుండా నేర్పిస్తాను. భయాన్ని మొయ్యకూడదు, దాన్ని మన నుంచి దూరంగా విసిరిగొట్టాలి పెద్దనాన్న. భలే భలే పుత్ర, నువ్వు నన్ను ఎంతగానో సంతోషపెట్టావు. నీలో ఈ ధైర్యమే నిన్ను దివ్యాంశ సంభూతునిగా పరిచయం చేస్తుంది. చూడు, నువ్వొక పాము మీద రాయిని విసిరావనుకో, ఆ పాము రాయిని చూసి బొస కొడుతుంది. కానీ సింహం మీద ఆ రాయిని విసిరావనుకో, ఆ సింహం రాయి విసిరిన వాడి మీద పంజా విసురుతుంది. అలాగే నువ్వు కూడా వాస్తవానికి సింహం వంటి వాడివి. ఈ రోజు ఈ నగరాన్ని నువ్వు చూస్తున్నావు. త్వరలోనే ఈ నగరం మొత్తం నిన్ను చూస్తుంది. ఈ నగర ప్రజల నినాదం ఇలా ఉంటుంది, అదిగో చూడండి, వస్తున్నారహో అతిరథ పుత్రుడు కర్ణుడు అని. అతిరథ పుత్రుడు కర్ణుడా? రాధేయ కర్ణుడు. పదండి, హస్తినాపుర నగర ప్రవేశానికి మనం అనుమతి కూడా తీసుకోవాలి. నువ్వెళ్ళు, నేను వృషభానుడి దగ్గర బస చేస్తాను. సూతులకు ఆవాసం అక్కడే కదా మరి. రండి. సోనా, పదండి.
మీ నాన్నగారు చేయి పట్టుకున్నాడు. ఇక్కడ చాలా జనం ఉన్నారు. నువ్వు తప్పిపోగలవు, జాగ్రత్త. సోదర కర్ణ, ఈ మహానుభావుడు నిజంగానే అంత పెద్దగా ఉంటారా? విన్నావు కదా పెద్దనాన్నగారు ఏమన్నారు? చిన్న ఆకారం, పెద్ద భవనము, చిన్న శరీరము, పెద్ద ప్రతిమ. మన శంకుప్రద గ్రామంలో పెద్ద వీరుడు నాన్నగారే కదా, కానీ అతను ఈ మాత్రమే ఉండేవారు కదా. ఈయన శిల్పం ఇంత పెద్దగానా? ఈయన గొప్ప నగరంలో నివసించే వ్యక్తేమో. లేదు, ఇక్కడ బయట వాళ్ళు, సూతులు శూద్రులు ఎవరైనా సరే ఇక్కడ నివసించడానికి వీల్లేదు. రాజభవనంలో కేవలం క్షత్రియులకి మాత్రమే నివసించడానికి అర్హత ఉంది. మరి అదెలా తెలుసుకోగలరు ఎవరు సూతులు ఎవరి క్షత్రియులు అనేది? వారి ముఖం మీద ఏదైనా గుర్తుంటుందా మరి? క్షత్రియుల ముఖంలో తేజస్సు ఉంటుంది, ఇంకా వారి చేతుల్లో శస్త్రం ఉంటుంది. నువ్వు క్షత్రియుడివా? లేదు. మరి ఈ సమయంలో నువ్వు కూడా క్షత్రియుడివి కాదు కదా. నీ చేతుల్లో మరి శస్త్రం లేదు కదా. తన ముఖంలో తేజస్సు కూడా లేదు సోదరా. మరైతే మీరిద్దరూ ఎవరు? మిమ్మల్ని ఎప్పుడూ ఇక్కడ చూడనే లేదే. మీ పేర్లేమిటి? నా పేరు శోనుడు, తను నా సోదరుడు కర్ణుడు. నా పేరు సూచి ఉపాధ్యాయుడు. నా తండ్రి గారు సేనానాయకుడు, మదంజయుల వారి సైన్యంలో సైనికులు. మీకు మదంజయ మహాశయుల వారి గురించి తెలుసు కదా. వారు ఎంత గొప్ప వీరులో తెలుసా? ఈ మధ్యనే వారు అడవిలో 5 ఆటవీకుల్ని బందీలుగా చేసి తీసుకొచ్చారు. ఇంకా గాంధార్ దేశపు రాజుగారి శకునితో వారికి సన్మానం జరగబోతోంది తెలుసా? అడవిలోనా? ఆ అడవికి చెందిన అటవీకులు పాతాళానికి వెళ్ళిపోయారు కదా. నీకీ విషయమైనా తెలుసు? మేము కూడా అడవి నుండే ఇక్కడికి వస్తున్నాం. ఆ అటవికులు మమ్మల్ని కూడా బందీలుగా చేశారు. అయితే మేము విడిపించుకుని వచ్చాం. ఓ,
అలా అయితే మీరు మదనజయ మహాశయుల వారి పరాక్రమం ఏమిటో చూసే ఉంటారు. మా రాజ్య మహారాజు ధృతరాష్ట్రుల వారు గుడ్డివారు కదా, అందుకనే మదనజయ మహాశయుల వారి పరాక్రమం గురించి వినిపిస్తున్నారు. పద సోదరా, మనం కూడా విందాం. లేదు షోనా, అమ్మ మనల్ని ఎక్కడికి వెళ్ళదని చెప్పింది కదా. మహారాజా, ఆ అడవి ఎంతో దట్టమైంది మహారాజా. అక్కడ ఆదిదేవుని మూర్తి ఎంతో భారీగా భయానకంగా రూపొందించబడింది. భారీ విగ్రహాకృతి. ఆదిదేవుని ముఖం నుంచి అగ్నికీలలు విరజిమ్ముతున్నాయి. ఆ విగ్రహాకృతి ముందు ఒక పాత్రలో మనుషుల రక్తంతో నింపి బలి ఇస్తున్నారు. ఎంతో మంది మనుషుల్ని బలి ఇవ్వడం మూలంగా ఆ ప్రదేశమంతా రక్తసిక్తంగా మారింది. ఒక సూత కుటుంబాన్ని బందీలుగా చేసి వారిని బలి ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. నేను వెంటనే వార్త తెలుసుకున్నాను. హస్తినాపుర సామ్రాజ్య సేనా నాయకుడైన మతంజయుడు ఆ సూత కుటుంబాన్ని సమయానికి రక్షించకపోయుంటే వారి రక్తం ఈ హస్తినాపురం దాకా ఏరులా ప్రవహించుండేది మహారాజా. 500కు పైగా ఆటవికులున్నారక్కడ. కానీ మీ కృపా ప్రేరణ మూలంగా మీ సేవకుడు భయభ్రాంతికి లోను కాలేదు. నేను వాళ్ళ శస్త్రాల్ని ధ్వంసం చేసి భీషణ యుద్ధం చేశాను మహారాజా. ఎవరదే? ఎవరు నవ్వుతున్నదే? మౌనంగా ఉండు షోను. ఎవరలా నవ్వుతున్నదే? క్షమించండి మహారాజా, నా సోదరుడికి కొంచెం తెలివి తక్కువ. మౌనంగా ఉండు షోను. కానీ నువ్వు ఎందుకు నవ్వావు బాలక? మహామంత్రి విదురా, ఆజ్ఞ మహారాజా. బాలకులారా, మహారాణి గాంధారీ దేవి గారు మిమ్మల్ని ప్రశ్నించారు కదా, సమాధానం చెప్పండి. సమాధానం చెప్పు బాలక, నువ్వెందుకలా నవ్వావు?
కన్నా, షోనా, క్షమించండి మహారాజా, క్షమించండి మహారాణి. షోనా, కన్నా, పద. ఆగండి. మా గ్రామంలో ఒక పెద్దాయన ఉండేవాడు. ఆయన ఎప్పుడూ చెప్పేవాడు, నేను యుద్ధంలో 100 మంది శత్రువుల చేతులు నరికానని, 100 మంది శత్రువుల కాళ్ళు నరికానని. అప్పుడు నా మిత్రుడు వాస్తు వాళ్ళ నాన్న ఏమడిగారంటే, మరి అసలు నువ్వు శత్రువుల కంఠాలను ఎందుకు ఉత్తరించలేదని. అప్పుడు ఆ పెద్దాయన ఏం చెప్పారో తెలుసా? వాళ్ళ కంఠాలను ముందే తరిగి పారేశారట. సామ్రాట్ ధృతరాష్ట్రుడి ఎదురుగా నిలబడి తమాషాలు చేసే సాహసం చేస్తావా? పిల్లాడు కదా, తనకి నవ్వే అధికారం ఉంది. అది సరే, ఈ విషయ ప్రస్తావన ఎందుకొచ్చింది బాలక? ఎందుకంటే పెద్దయినా గుహ నుంచి బయటకొచ్చారు కదా, దానికంటే ముందే నా సోదరుడు కర్ణుడు ఆ వనచరుల్ని ఓడించాడు. సత్యం జయిస్తుంది. ఓ సందర్భంలో శకుని గాంధారీ సేనను తీసుకుని హస్తినాపురాన్ని జయించే సమయం వచ్చింది.
కానీ నా నిద్రకు భంగం వాటిల్లింది. తర్వాత శకుని ఆలోచించుకున్నాడు, అసలు ఆ సేనతో పనే లేదు కదా. ఏమంటారు మహామంత్రి విదుర? చెప్పు బాలక, మీ సోదరుడు మేలుకున్నాడా? కానీ ఎవరైతే వాస్తవంగా విజయాన్ని సాధించగలడో అతనికి స్వప్నం చూడాల్సిన అవసరం ఏముంటుంది? చాలా తెలివైన వాడిలా ఉన్నావు నువ్వు. విను బాలక, ఒకవేళ ఇదే మాటని ఎవరైనా బుద్ధిశాలి చెబితే అప్పుడు దాన్ని అసత్యం అంటారు. కానీ ఒకవేళ ఇదే మాటల్ని ఎవరైనా మూర్ఖుడు చెబితే అప్పుడు దాన్ని సత్యమే అంటారు. నువ్వెవరు? బుద్ధిమంతుడివా లేదా మూర్ఖుడివా? మూర్ఖుడు తనని తాను మూర్ఖుడని చెప్పుకోడు, బుద్ధిమంతుడు తనని తాను బుద్ధిమంతుడనే చెప్పుకుంటాడు. ఏంటి బాలక, ఇతనేనా మీ సోదరుడు? నువ్వు ఒక్కడివే వనవాసుల్ని ఓడించేశావా? అవును. ఒంటరిగా ఓడించాడట. ఒంటరిగా ఓడించాడట. రాజుగారి సమక్షంలో అబద్ధం చెప్తే శిక్ష ఏంటో తెలుసా? లేదు, మీరే చెప్పండి. ముందుకు రా బాలక. అసలు తను వనవాసుల్ని పరాజితుల్ని చేయలేదని నువ్వు మా సేనానాయకుడి మీద ఆరోపణ చేశావు. ఇది చాలా పెద్ద ఆరోపణ. ముందుకు రా. క్షమించండి మహారాజా, క్షమించండి. మహారాజా, నా పుత్రుడు మూర్ఖుడు. మేము హస్తినాపురానికి మొదటిసారి వచ్చాం. తను ఎవరి ముందు మాట్లాడుతున్నాడో తనకు అసలు తెలీదు. తనను క్షమించండి. మౌనంగా ఉండు. ముందుకు రా బాలక. ఒకవేళ నువ్వు నవ్వడానికి నవ్వించడానికి అసత్యం చెప్పుంటే
అప్పుడు మహారాజు నిన్ను క్షమించేస్తారు. నేనేం అసత్యం చెప్పట్లేదు. మా సోదరుడు ఆ వనవాసుల్ని ధనుసుతో పరాజితులు చేశాడు. ఏమిటి మీ తమ్ముడు నిజమే చెబుతున్నాడా? అవును, మేమెప్పుడు అబద్ధాలు చెప్పము. మహామంత్రి విదురా, ఎన్నేళ్లుంటాయి ఆ బాలుడికి? 9-10 ఏళ్లుంటాయనిపిస్తుంది మహారాజా. కానీ ఇతని తండ్రి ఖచ్చితంగా క్షత్రియుడు కాడు. మీదే జాతి సజ్జనుడా? సూతులం, మేము సూతులం మహారాజా. ఓ సూతులా! సూతులట! సూతులట! మహారాజా, ఓ సూతపుత్రుడు తన ధనస్సును ఎక్కుపెట్టి వనవాసుల్ని ఒంటరిగా పరాజితుల్ని చేశాడట. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం మహారాజా. ఈ బాలకుణ్ణి పరీక్షించి తీరాల్సిందే. అలాగే మహారాజా. సేనానాయక మదంజయ, మీ ధనస్సుని ఆ బాలకుడికి ఇవ్వండి. కానీ మహామంత్రి విదురా, ధనస్సు ఎక్కుపెట్టు బాలక.
క్షమించండి. మా అమ్మ నన్ను ఆదేశించింది నేను ధనస్సుని ముట్టుకోవద్దని. నాకు నా తల్లి ఆదేశం కంటే ఈశ్వరుడి ఆదేశం కూడా ఎక్కువ కాదు. నీ అంకిత భావన ప్రశంసాయోగ్యం. కానీ మహారాజు ఆదేశం ముందర మీ అమ్మగారు తన ఆదేశాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. సజ్జనుడా, నీ పుత్రుడిని ఆదేశించు ధనస్సు ఎక్కుపెట్టమని. ఓ ధనుసును ఎత్తిపట్టుకో, దానిని నా చేతికి ఇవ్వు. ఇలాంటి ఆదేశంతోనే మా పెద్దనాన్న ధనస్సు ఎత్తారు. అప్పుడు ఆయన చేతిని నరికేశారు. మీరు కూడా నా చేతిని నరకబోతున్నారా? వివాదం చేయకూడదు. ధనస్సును ఎక్కుపెట్టు. లేదంటే నిజం ఒప్పుకో, నువ్వు అసత్యమాడావని. నేను ధనస్సుని పైకి లేపలేను. కానీ అసత్యం చెప్పినందుకు దండను మీరు నాకు విధించలేరు. కానీ నాకు తెలుసు నాకు ఖచ్చితంగా దండన ఇస్తారని. కారణం ఏదైనా కావచ్చు. అసత్యం చెప్పినందుకు దండన తప్పదు. సైనికులారా, ధనస్సును ఎక్కుపెట్టు కర్ణ. ఇది నీ తల్లి ఆదేశం. లక్ష్యమేంటి మహారాజా? ఎలాంటి లక్ష్యాన్ని ఛేదించగలవు బాలక? కదలిక లేనిదా, కదులుతూ ఉండేదా, లేదంటే పరిగెత్తేదా? ఎగిరేది.
మహామహిమాత్ములు భీష్ములకు మహామహిమాత్ములు భీష్ములకు మహామహిమాత్ములు భీష్ములకు మహామహిమాత్ములు భీష్ములకు మహామహిమాత్ములు భీష్ములకు మహామహిమాత్ములు భీష్ములకు మహామహితాత్మ భీష్మ ఒక సూతుడు ఇంతమంది ముందర ధనుస్సుని ఎక్కుపెట్టి అపరాధం చేశాడు. అయితే ఇతనికి తప్పక దండన విధించాల్సిందే. మదంజయ, ఏంటి ఇతడేనా ఆ బాలకుడు? వనంలో కూడా ధనస్సుని ఎక్కుపెట్టినవాడు. అవును మహామహితాత్మ, పైగా ఇతను అనేక మంది వనవాసుల మీద దాడి కూడా చేశాడు. అయితే ఘోర అపరాధం జరిగింది సేననాయక మదంజయ. అవును మహామహితాత్మ భీష్మ, మీరే న్యాయం చెప్పండి. న్యాయం మహామంత్రి చేస్తారు. వనంలో సమాజం ఉండదు, కానీ ఎక్కడ సమాజం ఉండదో అక్కడ సమాజం నియమాలు ఉండవు. అందువల్ల అది అపరాధం కాదు. కానీ ఈ సభలో ధనస్సును ఎక్కుపెట్టినందుకు దండన ఈ బాలకుడికి తప్పక విధించాల్సిందే. నాయనా విదురా, మీరు అనుమతిస్తే దండన నేను విధిస్తాను. ఆజ్ఞ మహారాణి. ఈ బాలకుడికి దండన ఏంటంటే ఇవాళ తను భోజనంలో మొత్తం 7 లడ్డూలు తినాల్సి ఉంటుంది. మరి నాకు? నేను కూడా అపరాధం చేశాను కదా. నువ్వైతే మొదట తప్పు చేసిన వాడివి. నువ్వు మొత్తం 8 లడ్డూలు తినాల్సి ఉంటుంది. మీరు హస్తినాపురంలో నివసించేందుకు అనుమతిస్తున్నాం. మీరు భూగత గ్రామానికి వెళ్ళి నివసించొచ్చు సజ్జనుడా. కానీ హస్తినాపురం కురు రాజ్య నియమాలను పాటించాల్సుంటుంది. మొత్తం నియమాలన్నిటినీ జాగ్రత్తగా తెలుసుకోండి. పుత్రుడి ధర్మం ఏంటంటే తండ్రి ధర్మానికి ఉత్తరాధికారి కావడం. ధనుర్విద్య కేవలం క్షత్రియుల కోసం మాత్రమే. నువ్వు సూతపుత్రుడివి. నువ్వు సూతుడిగానే జీవించాలి. ఇప్పుడు మీకు పరంపర గురించి గుర్తొచ్చిందా? కర్ణ,
ఇవాళ మీరు నా చేతిలో నుంచి ధనస్సును తీసుకోరా ఏంటి? ఇవాల్టి నుంచి నీ నుంచి ధనస్సును తీసుకోవాల్సిన అవసరం ఇక రాదు. అలాగే నేను కోరుకుంటున్నాను. నాకు అదే విశ్వాసం. పుత్ర కర్ణ, నువ్వు హస్తినాపురం నియమాలను ప్రశ్నించడం సరైన పద్ధతి కాదు. కానీ నాన్నగారు, నేను వాళ్ళ నియమాలను పాలించాను కదా. భీష్ముడు వనంలో నా చేతిలోంచి ధనస్సును తీసుకున్నారు కదా. ఆయన ఏమన్నారంటే సూతులకు శస్త్రాలను ధరించే అధికారం లేదట. మరప్పుడు హస్తినాపురం ధనస్సును ఎలా ఎక్కుపట్టగలను? అందువల్లే నాకు ధనస్సును తిరిగించడం మంచిది అనిపించింది. నాన్నగారు, అదేంటి? ఓ అదా, అదే భుగత గ్రామం షోనా. గ్రామం ఉంటే మరి చప్పుడు ఉండాలి కదా నాన్న. గ్రామం పేరు విని తెలుసుకోలేకపోయావు నువ్వు? భుగత అర్థం ఏంటంటే భూమి లోపల అని. ఆ పర్వతం లోపల చప్పుడుంటుంది. చాలా పెద్ద సమాజం అక్కడుంటుంది. అందరూ సూతులే. ఇంకా సూతుల కంటే నిమ్న జాతులు అక్కడ నివసిస్తారు. అంటే సూతులకు భూమి మీద నివసించే అధికారం లేదా నాన్నగారు? ఏంటి, మనకు అక్కడ ఆకాశం కనిపిస్తుందా? మనకి ఆకాశం చూసేందుకు అధికారం లేదా? చూడు కుమారా, మనిషి శక్తిని చూడు. పర్వతాల్ని లోపల నుంచి తొలచి నివాసం ఏర్పరచుకుంటాడు. ఎవరైతే అడ్డంకుల్ని చీల్చుకొని మార్గాన్ని ఏర్పరచుకుంటారో వాళ్లే శక్తిమంతులు. మరైతే ఆపదలనేవి లేనే లేవా? ఇలా రా పుత్రా. ఆపదలు అనేవి మన సామర్థ్యాన్ని నిరూపించుకోగలిగే అవకాశాలు కన్నా. ఎవరైతే ఆపదల చేతిలో ఓడిపోతారో వాళ్ళకి జీవితంలో సుఖమనే అనుభవం ఎప్పటికీ లభించదు. కానీ ఎవరైతే ఆపదల్ని అవకాశంగా మార్చుకుంటారో వాళ్ళకే సుఖం దక్కుతుంది. నాకు కూడా ఈ జ్ఞానం ఇప్పుడే కలిగింది పుత్రా. ఒకవేళ ఇది ముందే కలిగి ఉంటే
అప్పుడు నా జీవితంలో చాలా ఏళ్ళు సుఖంగా గడిచిపోయి ఉండేవి. వెళ్దామా రాధా? ఎవరక్కడ? ఎవరి మార్గంలో గొయ్యం తవ్వింది? ఎవరు? ఎదురుగా రండి, నాతో యుద్ధం చేయండి. షోడా, ఏం చేస్తున్నావు? విపత్తుని అవకాశంగా మార్చుకుంటున్నాను నాన్నగారు. ముందు రథం నుంచి వస్తువుల్ని దించు, లేదంటే ఆపద నుంచి సంపదను కోల్పోవాల్సి వస్తుంది. పద. మీరు వచ్చేసారా? నమస్కారం అతిరథ. ప్రణామాలు. పిల్లలు, వృషభాను మహాశైలకు ప్రణామం చేయండి. ప్రణామాలు. ప్రణామాలు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం. నా సౌభాగ్యం మీరు ఇన్నాళ్ళకి ఇక్కడికి వచ్చారు. మా నాన్నగారికి రాధ తండ్రి చాలా సాయం చేశారు. నేను ఆ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేనమ్మా. కానీ ఇవాళ మీ అందరికీ సేవ చేస్తేనే నాకు సంతోషం కలుగుతుంది. మీరంతా నా పుత్రికను కలిశారా? తనే నా కూతురు వృషాలి. చూడు వృషాలి, తనే మీ రాధామాత, నా చిన్ననాటి స్నేహితురాలు. ప్రణామం చేయి తల్లి. ప్రణామాలు. ఇలాగయ్యిందేంటి? ఇది ఎవరో కావాలని చేశారు. ఆశ్చర్యంగా ఉందే, ఇక్కడ అసలు గొయ్యే లేదు. ఈ పిల్ల వాళ్ళ స్నేహితులు మా కోసం. ఈ పిల్లలు తనకి మిత్రులు, మీకు సహాయం చేశారు కదా. మంచిది, చాలా మంచిది. పదండి, ఇప్పుడందరం కలిసి ఈ చక్రాన్ని బయటికి లాగుదాం. ఏం పర్వాలేదు, మీరు నాతో రండి. ఈ యువకుడు మరికొందరిని తీసుకొని వస్తాడు. వాళ్ళు రథాన్ని సరిచేస్తారు, దాన్ని తీసుకొని వస్తారు. బాగుంది. వృషాలి, పిల్లలు వస్తువులు తీసుకోండి, అలాగే మాతో పాటు రండి. నీ పేరేంటి? శోనుడు. మా సోదరుడు కర్ణుడు. మీరిద్దరే ఉన్నారా? మీ ఇద్దరికి స్నేహితులే లేరా? ఇక్కడి అబ్బాయిలందరూ చాలా భయంకరులు. ఇదిగో ఈ ఉత్తముడు ప్రతిరోజు 2-3 హత్యలు చేస్తాడు. ఒకవేళ మీరు ఈ గొయ్యి విషయాన్ని గనక మా నాన్నగారికి చెప్పారనుకోండి, గుర్తుంచుకోండి, మీరిద్దరూ మృత్యువాత పడతారు. పదండి పిల్లలు, సామాన్లు తీసుకోండి. అతని స్థానంలో బరువు నేను మోస్తాను.
మన భాగాన్ని మాకిచ్చేసేయ్. సరే, మీరిద్దరూ మొత్తం బరువంతా ఎత్తుకోండి. అప్పుడు సగభాగం నేను మీకు ఇచ్చేస్తాను. వామిలా, ఆ బరువులు వదిలేసి నువ్వు నాతో పట్రా. తను నీ స్నేహితురాలేనా? వృషాలి నాకు స్నేహితురాలా? వృషాలి మా అందరికీ నేత. చాలా భయంకరమైనది. ఒకవేళ తన మాట వినకపోతే తన పైనుంచి రాళ్ళేసి కొడుతుంది. తను క్షత్రియుల్ని ఎప్పుడో దాటేసింది. అక్కడ హస్తినాపురంలో ధృతరాష్ట్ర మహారాజు శాసనం ఎలాగో అలాగే ఇక్కడ వృషాలి శాసనమే నడుస్తుంది. అక్కడ హస్తినాపురంలో పాండురాజు పాలన మారిపోయిన దగ్గర నుంచి ఎలా అనిపిస్తుందంటే కురు సామ్రాజ్యానికి దౌర్భాగ్యం పట్టినట్టయింది. మహారాజు ధృతరాష్ట్రుడు అయోగ్యుడేం కాదు, కానీ తన మనసులో విషాన్ని నింపేశారు. ఒకప్పుడు పాండురాజు మహారాణి కుంతి పాలనలో ఉన్నప్పుడు అప్పుడు మా స్థితి ఇలా ఉండేది కాదు. వాళ్ళిద్దరూ పరంపరని పాటించేవాళ్ళు. మరి మహామహితాత్ముడు భీష్ముడు? మహామహితాత్ముడు భీష్ముడు ఆయనే మాకు దేవుడు. అలాంటి మహాత్ముణ్ణి భూమే ఇంతవరకు చూడలేదు. ఆయనకి ఆచారాల పట్ల పూర్తి విశ్వాసం ఉంది. కానీ ఎవరైనా ఆచారాలను అడ్డం పెట్టుకొని అన్యాయం చేస్తుంటే ఈ మహామహితాత్ముడు నిస్సహాయులైపోతారు. బహుశా మహాపురుషుల మర్యాదే అలాంటిదేమో. ఇక్కడేమో గాంధారి మహారాణి తమ్ముడు వచ్చి కూర్చున్నాడు. గాంధార రాజు శకుని. మాకు అతనంటే చాలా భయం. మాకు ఎలా అనిపిస్తుందంటే తను ఏ స్థితిలో అయినా సరే కురు సామ్రాజ్యానికి నష్టం కలిగించాలన్న ఆలోచనలోనే ఉంటాడు. కానీ ఎవరైనా సరే తన సొంత అక్క సామ్రాజ్యానికి ఎందుకు నష్టం చేస్తాడు? ఒకటి గాంధారి, పద్దెనిమిది నెలలుగా నాకు పుత్రుణ్ణివ్వలేకపోయావు గాంధారి. 18 నెలల్లో నువ్వు నా ఆశను తీర్చలేకపోయావు గాంధారి. అరే, ఈ 18 నెలల్లో కనీసం ఒక్కసారైనా నీ మనసుకు కష్టంగా తోచలేదా? ఏ మహాదేవుడైతే నీకు 9 పుత్రుల్ని ప్రసాదిస్తానన్నాడో ఆ మహాదేవుణ్ణి ప్రశ్నించడానికి బదులుగా నువ్విక్కడ జూదమాడుతున్నావు. మహాదేవా! మహాదేవా! మా మహారాజు కలలన్నీ నిజం కావాల్సిందే. మహాదేవా! మహాదేవా, జవాబివ్వండి, జవాబివ్వండి మహాదేవా! వేషాలు వేస్తున్నావా శకుని? వేషాలా? వేషాలేంటి మహారాజా? లేదు మహారాజా, లేదు. ఏ రోజైతే మహామహిమాన్వితులు గాంధారి నుండి మా సోదరికి మీతో వివాహానికి ప్రస్తావన చేశారో ఆ రోజు నుండే నేను వేషాలేయడం మానేశాను మహారాజా. వేషాలేయడం మానేశాను మహారాజా. ఇప్పుడు కేవలం ప్రయత్నం చేస్తాను. కేవలం ప్రయత్నమే. మీ సుఖానికి సంతోషానికి కారణమయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నా మహారాజా. నాకు పుత్రుడెప్పుడు కలుగుతాడు గాంధారి? నువ్వు ఎందుకు ప్రసవాన్ని ఆపుకుంటున్నావు? ఎందుకు నువ్వు నా సుఖానికి అడ్డంకిగా మారాలనుకుంటున్నావు?
నేను మీ సుఖానికి సాధన కావాలనుకుంటున్నాను మహారాజా. ఏ సంతానం కోసం మీరు ఎదురు చూస్తున్నారో, ఏ సంతానం కోసం మీరు కలలు కంటున్నారో, ఆ సంతానం కోసం ఓ తల్లి కూడా ఎదురు చూస్తోంది. ఒకవేళ నేను నా గర్భాన్ని చీల్చుకుని మీకు సంతానాన్ని ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఇచ్చేదాన్ని. కానీ నేను నిస్సహాయురాల్ని. మీ ప్రశ్నలకి నా దగ్గర ఎలాంటి సమాధానం లేదు మహారాజా. అయితే సమాధానం వెతుకు గాంధారి. నాకు వెంటనే నా ఉత్తరాధికారి కావాల్సిందే. ఏ సింహాసనమైతే నాకు దానంగా ప్రాప్తమయ్యిందో ఆ సింహాసనం నా పుత్రుడికి అధికారంగా ప్రాప్తమవ్వాలి. ఒకవేళ నువ్వు నాకు పుత్రుడిని ఇవ్వలేకపోతే అప్పుడు నాకు నీ అవసరం ఎప్పటికీ లేనేలేదు. నేను నిన్ను త్యజించి ఇంకెవరైనా స్త్రీతో నా పుత్రుడిని పొంది తీరతాను. హస్తినాపుర వాసులకు మతి భ్రమించింది. వరదాన ప్రాప్తి తపస్సు తర్వాతే కలుగుతుందని. హస్తినాపురం వాసులకు వరదానం మీద ఆశ ఉంది, తపస్సు యొక్క బలం లేదు. ఇవ్వు మా సగభాగాన్నివ్వు. సగభాగమా? ఎందుకు? నువ్వే చెప్పావుగా మేము సామాన్లు పైకి తీసుకొస్తే మాకు సగభాగాన్ని ఇస్తానని. ఇవ్వు. తప్పకుండా ఇస్తాను. కానీ మీకు తెలీదా ఏంటి? ఇక్కడ హస్తినాపురంలో ఏ ఒక్కరికి కూడా భాగం దొరకదు. నిజానికి లాక్కోవాల్సి వస్తుంది. సోదర కర్ణా, సరే, భాగం అడిగితే ఇవ్వనప్పుడు అప్పుడు దాన్ని లాక్కోవడమే సరైన పద్ధతి. అబ్బా! బహుశా బుగత గ్రామంలో అధికారం మారబోతున్నట్టుంది. అతిరథ మహాశయ, మాలాంటి దరిద్రులు సంబంధాలను విశ్వసిస్తుంటాం. కానీ ఎవరి దగ్గరైతే అధికారం ఉంటుందో వాళ్ళు సంబంధాలు పట్టించుకోరు. వాళ్ళంతా అధికారంతోనే తృప్తి చెందుతుంటారు. సర్లే, పోనివ్వండి. వాటితో మనకేంటి? అవన్నీ పెద్దవాళ్ళ పెద్ద మాటలు. పాగాని ఎన్నిసార్లు మార్చుకుంటే అన్నిసార్లు కేశాల పరిస్థితి కూడా మారుతూ ఉంటుంది. అందువల్లే ఈశ్వరుడు కేశాల్ని మృదువుగా చేసి ఉంటాడు, పాగాని మార్చుకోవడానికి వీలుగా కేశాలు తెగిపోకుండా. ఈ విధంగా మాలాంటి నిమ్న జాతి వాళ్ళు, సూత జాతి వాళ్ళు జారిపోయేటట్టుగా ఉంటాం. పైగా ఎప్పటి వరకు మేము రాజుకు అనుకూలంగా ఉంటామో అప్పుడు దాకా జీవించి ఉంటాం. కానీ చివరికి కేశాలన్నీ ఊడిపోతాయి కదా. అప్పుడు పాగాకి పోయేదేముంటుంది? చాలా బుద్ధిశాలివి నువ్వు, వృషాలి. దాన్నే తెలివి అంటారు. కానీ మరి నువ్వు ఏదైతే అనుకుంటావో దాన్ని దుర్బుద్ధి అంటారు. అర్థమైందా? ఇప్పుడు కర్ణుడు, శోనుడు ఈ గ్రామంలో ఉండేందుకొచ్చారు. వాళ్ళ దగ్గర కాస్త నేర్చుకో. అతిరథ మహాశయ, మీరు బాధపడవలసిన అవసరమేమీ లేదు. మీకు హస్తినాపురంలో ఎలాంటి ఇబ్బంది ఏమీ కలగదనుకుంటున్నాను. పదండి, మనం రాజు సేవకుడి దగ్గరికి వెళదాం. ఇవాళ తన దగ్గర మీ కార్యశాలను నిర్మించుకోవడానికి అనుమతి అడుగుదాం.
పని చేసుకోవడానికి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందా? అవును, గ్రామం తనదే. తను రాజసేవకుడు కదా. ఇక్కడ ఎవరు వ్యవసాయం చేయాలో ఎవరు చేయకూడదో ఆ నిర్ణయం తీసుకోవడం అతని అధికారం. రాజసేవకుడిని కలుసుకోవచ్చా? నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు వీళ్ళని కలవాలా అని. ఎందుకంటే ఈ సజ్జనుడు గుహ నుంచి బయటకు వచ్చేసరికి అంతకు ముందే నా సోదరుడు ఆ వనవాసులందరినీ ఓడించేశాడు. అవును, మేమెప్పటికీ అబద్ధం చెప్పం. ఈ గ్రామంలోకి మీకు స్వాగతం. చెప్పండి సూత మహాశయ, ఏం ఆశతో ఇక్కడికొచ్చారు? రక్షక మహాశయ, మేం మహామంత్రి ఆదేశంతో మీ గ్రామంలో నివసించబోతున్నాం. అవును, మీకు ఈ గ్రామం మీద అధికారం ఉంది. దయచేసి మేము రథాల్ని నిర్మించి అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వండి. రాజసభలో మాకు సన్మానం జరుగుండేది. ఇటువైపు వారణావతం అనే నగరం ఉంది. ఆ నగరానికి రక్షకుడిగా ఉండే పదవిలో నన్ను నియమించేవారు. కానీ ఏదో కారణం వల్ల మాకు దండన లభించింది. ఆ దండన కారణంగా ఆ నగర రక్షకుడి పదవి చేతి నుంచి జారిపోయింది. పైగా మేమీ సూతులు కంసాలుల నగరంలో బందీలుగా మిగిలిపోయాం. మీ కొడుకుల కారణంగా మా ఆశలన్నీ కూడా మట్టిలో కలిసిపోయాయి. ఇప్పుడు మా కారణంగా మీ ఆశలన్నీ బూడిదైపోతాయి. మీకు నా గ్రామంలో కార్యశాలని ప్రారంభించేందుకు అనుమతి లేదు. పైగా ఇంకో విషయం, హస్తినాపురం సూతులు నివసించడానికి ఒక్కటే గ్రామం ఉంది. వేరే చోట ఎక్కడా మీరు నివసించడానికి కుదరదు. హస్తినాపురాన్నే విడిచి వెళ్లాల్సి ఉంటుంది మీరు. కానీ మహామంత్రి మాకు నివసించమని ఆజ్ఞ ఇచ్చారు కదా. అందువల్ల మేం వాళ్ళని వెళ్ళగొట్టలేం కదా. కానీ విచిత్రమైన పరిస్థితిని కల్పించగలం, అసలు వీళ్ళని ఇక్కడ ఉండనివ్వకుండా. వెళ్ళండి. ఆగండి. ఒక్క మార్గం ఉంది ఇక్కడ ఉండడానికి. ఒకవేళ మీ కొడుకు మేమిచ్చిన దండనని భరిస్తే మీరు కార్యశాలని ప్రారంభించేందుకు అనుమతిస్తాం. చూడండి, ఈ గ్రామ సరిహద్దులో ఓ పాతాళ కూపం ఉంది. కానీ ఆ బావిలో నీళ్లు లేవు. అపరాధుల్ని ఆ బావి లోపల వేసేస్తాం. పైగా ఏ అపరాధి ఆ బావి నుంచి స్వయంగా బయటకొస్తాడో అతని అపరాధాన్ని క్షమిస్తాం. కానీ ఆ బావిలోంచి ఇంతవరకు ఎవ్వరూ బయటికి రాలేకపోయారు. నీ కొడుకుని కూడా ఆ బావి లోపల వేసేస్తాం రేపు ప్రాతకాలంలో. ఒకవేళ నువ్వు నన్ను అమ్మ అని పిలవాలనుకుంటే ఈ గొడ్డల్ని తీసుకో, నీ ధనస్సును విరగొట్టు. అమ్మా, నేను ధనస్సును విడిచిపెట్టేస్తాను. నేను ధనస్సును ముట్టుకోను. నేను మీ చరణాల దగ్గర పడుంటాను. మీ ఆదేశాలన్నింటినీ పాటిస్తాను. పుత్రాకర్ణ,
కూర్చో. నువ్వు ఈ ధనుసుతోనే కదా నన్ను రక్షించావు కర్ణ. అవునమ్మా, కానీ ఈ ధనుస్సు వలనే నేను మీకు ఇచ్చిన మాటని తప్పాను. నన్ను క్షమించండి అమ్మా, నేను తప్పు చేశాను. లేదు పుత్ర, నువ్వు తప్పు చేయలేదు, నేను తప్పు చేశాను. నీ దగ్గర అలా మాట తీసుకోవడమే తప్పు కదా. నీకన్నిటికంటే ఇష్టమైన సంతోషం నుంచి నేను దూరం చేయడం కూడా నా తప్పే కర్ణ. ఈ ధనుస్సే నీకన్నింటికంటే గొప్ప సంతోషాన్ని కలిగిస్తుంది. లేదమ్మా, నాకు అన్నిటికంటే గొప్ప సంతోషం మీ ప్రేమే కదా. కానీ మీరు జీవితాంతం మీ ప్రేమని పొందేందుకు అవకాశం ఇచ్చారు. నువ్వు ఎవరితోనైనా సరే రాధేయుడు అని చెప్పుకునేవాడివి కదూ. కానీ ఇప్పుడు నాకు, నీ తల్లికి ఆ స్థాయిని పొందడానికి జీవితాంతం ప్రయత్నించక తప్పదు పుత్ర.